నమస్తే, నేను సుమలత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. వాస్తవానికి దూరంగా హైడ్రా స్టేట్మెంట్లు. ఇప్పటికే నివాసం ఉంటున్న వారి ఇల్లు కూల్చాము అని అబద్ధాలు చెప్తున్న హైడ్రా. 9 నెలల కాంగ్రెస్ పాలన రైతుల పట్ల యమపాశంగా మారింది. సురేందర్ రెడ్డి ఆత్మహత్య లేఖలో ప్రతి అక్షరం రేవంత్ రెడ్డి నగ్న స్వరూపం. కేంద్ర నిస్సహాయ మంత్రిగా ఏం చేయాలో తెలియక చిల్లర వ్యాఖ్యలు చేస్తున్న బండి సంజయ్ అంటున్న పావన్ కుమార్ గౌడ్. బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై వస్తున్న సినిమా ఇండియా ఫైల్స్. వనపర్తి జిల్లా ఆత్మకూరు ఖానాపూర్లో వరదలతో మునిగిపోయిన పంటలను పరిశీలించిన ఎంపీ డి.కే. అరుణ. రైతులకు రుణమాఫీ వరద సహాయం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అడ్డుకున్న వరద బాధితులు. తుంగతుర్తి నియోజకవర్గంలో జోరుగా సాగుతున్న ఇసుక తరలింపు. తిరుమలాయపాలెం మండలం రాకాసి తండాలో తెలంగాణ రెవెన్యూ విపత్తు శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్. వరద ముంపు బాధితులను కలిసి పరామర్శించిన మంత్రి బట్టి విక్రమార్క. వాస్తవానికి దూరంగా హైడ్రా స్టేట్మెంట్లు. ఇప్పటికే నివాసం ఉంటున్న వారి ఇల్లు కూల్చాము అని అబద్ధాలు చెప్తున్న హైడ్రా. ఈరోజు సున్నం చెరువు వద్ద 18 ఏళ్ల క్రితం నిర్మించుకున్న పేదల ఇల్లు కూల్చిన హైడ్రా అధికారులు. లక్ష్మణ్ మా దగ్గర రేవంత్ రెడ్డి పెద్దవాళ్ళకి అండగా ఉన్నారంటారా సార్? సపోర్ట్ చేస్తాం, ఒప్పుకుంటాం. కానీ మాకు ఆదాయం చూపించాలి, మాకు ఉండడానికి ఒక స్థలం చూపించాలి. కూలగొడితే మేము ఏడు ఉండాలి, ఏడు బతకాలి. ఇప్పుడు కూలగొడతావు పోతావు. నేను నా పిల్లలు పెట్టుకుని కరెక్ట్ అంటారా? కరెక్ట్ కరెక్టేనా? 9 నెలల కాంగ్రెస్ పాలన రైతుల పట్ల యమపాశంగా మారింది. సురేందర్ రెడ్డి అనే రైతు మేడ్చల్ వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు లేఖ రాసి చేసుకున్న ఆత్మహత్యనే దీనికి రుజువు. సురేందర్ రెడ్డి ఆత్మహత్య లేఖలోని ప్రతి అక్షరం రేవంత్ రెడ్డి నగ్న స్వరూపాన్ని బయటపెట్టింది. ఈ లబ్ధిదారులను ఆంక్షల పేరుతో నువ్వు పన్నిన పన్నాగం ఇవాళ రైతుల మెడకు ఉరితాడైంది. నువ్వు రాజకీయంగా బ్లఫ్ చేద్దామనుకున్నావు. నీ బ్లఫ్కు మూల్యం ఇవాళ సురేందర్ రెడ్డి గారి చావు, సురేందర్ రెడ్డి గారి మరణం. ఇవాళ సురేందర్ రెడ్డి గారి లెటర్లోని, సూసైడ్ నోట్లోని ప్రతి అక్షరం నీ దురాగతాన్ని, నీ రాజకీయ దివాలా కోరుతనాన్ని, నీ నగ్న స్వరూపాన్ని ఇలా బజార్లో నిలబెట్టిందని చెప్పక తప్పదు. ఈ సూసైడ్ లెటర్ నీ 9 నెలల దుష్ట పాలన మీద తెలంగాణ రైతులు రాసిన పంచనామా ఇది. ఇవాళ నీ పాలనలో ఈ రోజు వరకు రాష్ట్రంలో 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నువ్వు గతంలోనే అడిగినావు, లిస్ట్ ఉంటే పంపండి అన్నావు. గంట సేపట్టే నీకు లిస్టు పంపినా, కానీ ఏ ఒక్క రైతును కూడా మీరు ఆదుకోలేదు. ఎందుకు జరిగిందో కూడా మీరు ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి లేదు. అంటే నీ పాలన ఎట్లుందంటే ఎన్నికల ముందు ఒక మాట,
కుర్చీ ఎక్కినాక ఇంకో మాట, బడ్జెట్లో ఒక మాట, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక మాట, పార్లమెంట్ ఎన్నికలు అయ్యాక ఇంకొక మాట. పూటకో మాటది. పొద్దుతిరుగుడు పువ్వు కంటే వేగంగా మారుతా ఉన్నావు. ఊసర వెల్లులు కూడా నేను చూసి సిగ్గుపడతా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల ముందు ఏం చెప్పినావు? పరిగెత్తండి, అప్పులు తెచ్చుకోండి, నేను రాగానే డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తాను. ఆ రోజు చెప్పినావా? రేషన్ కార్డు ఉంటే చేస్తా, కుటుంబానికి ఒక్కరికే చేస్తా, ఉద్యోగస్తులుంటే ఇయ్యా, ఇవేం చెప్పలే కదా నువ్వు ఆ రోజు. అందరికీ చేస్తా అన్నావు, పరిగెత్తి తెచ్చుకోండి అన్నావు ఎన్నికల ముందు. ఎన్నికలు అయ్యాక ఏమన్నావు? ఒకసారి నువ్వు 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలు 49,000 కోట్లు మాఫీ చేసేస్తా అన్నావు. మరి నువ్వు కడుపు కట్టుకుంటలేవా ఇప్పుడు? మరి ఎందుకు కోతలు పెడుతున్నావు? బ్యాంకుల్లో రైతులు తీసుకున్న అప్పులు 49,000 కోట్లని నువ్వే చెప్పినావు. కడుపు కట్టుకుంటే చాలు 1 సంవత్సరంలో చేస్తా అని చెప్పినావు. క్యాబినెట్ మీటింగ్ అయినాక నువ్వే ప్రెస్ మీట్ పెట్టి 31,000 కోట్లు 41 లక్షల మంది రైతులకు చేస్తా అని చెప్పినావు. బడ్జెట్లో చూస్తే 26 లక్షల కోట్లు పెట్టినావు. చేసిందేమో 17,000 కోట్లు. పార్లమెంట్ ఎన్నికల ముందు దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా పూర్తి చేస్తా అంటివి. మరి ఇవాళ సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య ఎందుకు జరిగింది? ఇది నీ వైఫల్యం కాదా? ఈ నీ ప్రభుత్వం ఇది రైతుల్ని మోసం చేయడం, దగా చేయడం కాదా అని నేను అడుగుతా ఉన్నా. కేంద్ర నిస్సహాయ మంత్రిగా ఏం చేయాలో తెలియక తెలంగాణ ప్రజలను గాలికి వదిలేసిన గుంపు మేస్త్రితో పట్టాలేసుకొని తిరుగుతూ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ మీద చిల్లర వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ మోడీ తక్షణమే ఇతన్ని హోంశాఖ సహాయ మంత్రిగా తొలగించి క్షుద్ర పూజలు తాంత్రిక విద్యాశాఖ మంత్రిగా నియమించండి పావని కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. నగర్కే కాదు, తెలంగాణ రాష్ట్రానికే కాదు, భారతదేశానికే నిస్సహాయ మంత్రి రూపంలో ఉన్న శని గ్రహాన్ని నువ్వు తొండిపజ్జే. కేసీఆర్ గారు నవగ్రహ యాగాలు పూజలు చేస్తుంటే కేటీఆర్ గారినే ముఖ్యమంత్రిని చేయడానికి, ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ మారకుండా ఉండడానికి తాంత్రిక పూజలు వశీకరణ మంత్రాలు చేస్తాండు అని చెప్తాండు. అసలు ఇన్ని రోజులు గుండు మీదనే కాలనుకున్నా ఆ గుండు లోపల గుజ్జు కూడా లేదని అర్థమైపోయింది. అది మోకాళ్లకు అరికాళ్లకు వాకి తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుక్కుంటా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాండు. ఈయన ఫ్రస్ట్రేషన్ అంతా ఏందయ్యా అనంటే ఢిల్లీలా ఈయనకు ఒక పదవి ఇచ్చారు నిస్సహాయ మంత్రి అనేసి. ఆ శాఖకు పోయి కూసుంటే ఎవ్వరు ఫైల్ తీసుకొచ్చినా ఏం అర్థం కాక ఏ క్యా హే ఓ క్యా హే ఏ బాధమే అని అంటాడట. డ్రి హిందీ ఇంగ్లీష్ ప్రిర్రి కదా, అందుకే అసలు మాటలు మాట్లాడతాడట. ఇంకొకటి, మోడీ గారు మీరు ఈయనను నిస్సహాయ మంత్రి అనే మంత్రిత్వ శాఖ నుంచి తక్షణమే తొలగించి తాంత్రిక విద్యలు వశీకరణ మంత్రాలు అనే మంత్రిత్వ శాఖను క్రియేట్ చేసి ఈయనను మంత్రిగా చేయాలి అని కోరుకుంటాను. ఎందుకంటానయ్యా అంటే కరీంనగర్ లో మొదటిసారిగా ఎంపీగా గెలిచిండు. గెలిచిన తర్వాత ఏమన్నాడయ్యా అంటే నల్ల పిల్లులు క్షుద్ర పూజలు అనేసి 5 సంవత్సరాలు తిరుక్కుంటూనే ఉన్నాడు. రూపాయి కూడా తీసుకురాలేదు కరీంనగర్ కు. ఇప్పుడు మళ్ళా కూడా నిస్సహాయ మంత్రి రూపంలో వశీకరణ మంత్రాలు, క్షుద్ర పూజలు, తాంత్రిక విద్యలు అది ఇదనే మాట్లాడుతున్నాడు. అందుకే ఆ మంత్రిత్వ శాఖ ఇర్రి. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి గోసలు పడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. వరదలు వచ్చి కొట్టుకపోయినా వీళ్ళకి సంబంధం లేదు, రైతులకు రైతు బంధు రాకపోయినా వీళ్ళకి సంబంధం లేదు, రైతు రుణమాఫీ కాకపోయినా సంబంధం లేదు, గురుకుల విద్యార్థులు రోజున విడ్డ పడ్డా కూడా వీళ్ళకి సంబంధం లేదు. అసలు ఈ సమస్యలన్నీ పట్టాయి అన్నట్టుగా కొత్త సమస్యలను క్రియేట్ చేసుకుంటా డోములు కూలుస్తా అది ఇదని తిరుగుతాండు. గల్లీలనేమో రేవంత్ రెడ్డి ఉన్ను ఈయన కలిసి దోస్తాన్ చేసుకుంటా తిరుగుతాండ్రు. ఢిల్లీలనేమో బీజేపీ కాంగ్రెస్ ఉప్పు నిప్పు లెక్క ఉంటారు. మరి ఈ దోస్తాన్ ఏందో, మరి తెలంగాణ రాష్ట్రం మీద వీళ్ళ వడుడేందో, వీళ్ళ శనిగ్రహం ముచ్చట్లేందో తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇప్పటికైనా నీ తొండి మాటలు, ఈ తొండి ముచ్చట్లు బంద్ చేసి తెలంగాణ ప్రజలకు అక్కడికచ్చే మాటలు మాట్లాడు. నీ చేతనైతే నీకు చేతనైన సహాయం చెయ్యి, లేకపోతే కేంద్రం నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చి తెలంగాణను బాగు చెయ్యి. కేసీఆర్ గారిని తిట్టడమే పరమావధిగా పెట్టుకుంటున్నావు నువ్వు. ఇప్పటికైనా కేసీఆర్ గారిని తిట్టడం బంద్ చెయ్యి. ఇప్పటికీ కూడా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అనుకుంటాను, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అనుకుంటలేవు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అధికారంలో, రైతుల గోసపడుతున్నారు, ప్రజలందరూ గోసపడుతున్నారు. వాళ్ళ గోసల గురించి మాట్లాడు ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష హోదాలో ఉండి. కానీ ఈ చిల్లర రాజకీయాలు, ఈ చిల్లర వాక్యలు బంద్ చేయి. బండి సంజయ్ తొండి బంద్ చేయి. బొమ్మకు క్రియేషన్స్ పథకంపై వస్తున్న సినిమా ఇండియా ఫైల్స్. ఈ సినిమాలో 4వ పాటను ఆదేశ్ రవి సంగీతం అందించిన పాడిన అన్ని బందంట పాటను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శ్రీ శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఎమ్మెల్యే చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. విధానాలు, రాజ్యాంగ రక్షణ, అంబేద్కర్ గారి యొక్క కృషి ఇవన్నింటిని కూడా ఈ సినిమా రూపంలో తీసుకొస్తున్నందుకు మా అన్నకు ప్రత్యేక శుభాకాంక్షలు. భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.
వనపర్తి జిల్లా ఆత్మకూరు కాలాపూర్లో వరదలతో మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించిన ఎంపీ డీకే అరుణ స్థానిక రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్న ఎంపీ డీకే అరుణ రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన బాధిత రైతులకు తగిన పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మక్తల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఖానాపూర్లో వరదలతో నష్టపోయిన పంటలను స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఇక్కడ పరిస్థితులపై జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి అంచనా వేయాలని ఆదేశించారు. వరద సాయం కింద రాష్ట్రానికి కేంద్రం 3,600 కోట్లు ప్రకటించిందని గుర్తు చేశారు. ఎంపీ డీకే అరుణ ఇటీవల కురిసిన వర్షాలతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని 1000 ఎకరాల్లో పంటలు నష్టపోయాయని గుర్తు చేశారు. ఆ వివరాలు అన్ని సేకరించి కేంద్రం నుంచి వచ్చిన నిధులను రైతులకు పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. సందర్భంగా ఆత్మకూరు రైతులందరూ కూడా వాళ్ళ పొలాలను సందర్శించాలని వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని ఈరోజు పరిశీలించేలాగా అధికారులను ఆదేశించాలని చెప్పి వాళ్ళు కోరి ఇక్కడ రమ్మని చెప్పి కోరి అమెరికా రావడం జరిగింది. పెద్ద ఎత్తున 100 ఎకరాల్లో పంట నీట మునిగింది. ఇక్కడ అగ్రికల్చర్ అధికారులు కానీ వ్యవసాయ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ వెంబడే ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఎక్కడెక్కడ ఈ పంటలు మొత్తం నీళ్ళల్లో ఉన్నాయో నీళ్లు మునిగి తేలినటువంటి పంటలు ఉన్నటువంటి పొలాలు కానీ వాటన్నిటి కూడా వెంబడే పరిశీలించి వారికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారాన్ని అందించేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు వెంబడే ఉన్నటువంటి రెవెన్యూ అధికారులను వ్యవసాయ అధికారులకు ఆదేశించి మరి రైతులకు అందరికీ కూడా ఎక్కడ కూడా రైతులు ఈ అధిక వర్షాల వల్ల కురిసినటువంటి వానలకు పెద్ద ఎత్తున పొలాలలో పంట నష్టపోయినటువంటి రైతులకు వరి కావచ్చు, కందులు కావచ్చు, ఇంకో పత్తి కావచ్చు, అనేక రకాల పంటలు వేసినటువంటి రైతులందరూ ఈరోజు తీవ్రమైనటువంటి ఆందోళనలో భయంలో ఉన్నారు. కాబట్టి వారి యొక్క నష్టాన్ని పూర్తిగా అంచనాలు వేయించి ఆ కేంద్ర ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి ఆదుకుంటా ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఈ ప్రకృతి వైపరీత్యాల కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయల నిధులు కూడా 3,600 కోట్ల రూపాయలు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ప్రకటించింది. ఇంకా మరి అంచనాలన్నీ కూడా వెంబడెంబడే పంపించి మరి ఈ అంచనాలకు ఇంకా ఏమైనా అదనంగా కూడా అవసరం ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా రైతులు నష్టపోకుండా రైతు నష్టాన్ని వెంబడే అధికారులు అంచనా వేసి జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వానికి పంపాలని, ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి దీన్ని తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతున్నాను. రైతులకు రుణమాఫీ వరద సహాయం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫైర్ అయిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇప్పటికీ 10,000 కోట్లు కూడా మాఫీ కాలేదన్నారు. రుణమాఫీపై స్పష్టతను ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ విషయంలో రైతులను ప్రభుత్వం మోసం చేస్తున్నదని, అన్ని రంగాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. మళ్లీ 2014 ముందు లాంటి విద్యుత్ కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలన గాలికి వదిలి వ్యక్తిగత సంపదలో మంత్రులు పడ్డారు. పెట్టుబడి సాయం రాక పంట నష్ట పరిహారం సాయం అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరదలపై ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేదని విమర్శించారు. ఇంకా బురదలోనే వరద బాధితులు మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు దాడులకు తెగబడుతున్నారు. 2 లక్షలకు పైబడి ఉన్న డబ్బు కట్టించుకోకుండానే మాఫీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. రూపాయల రుణమాఫీ చేస్తారని, 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తారని నమ్మి పూర్తిగా వ్యవసాయ ప్రాంతం రైతాంగమే మీకు ఓట్లేసే అవకాశం ఇచ్చారు. మిమ్మల్ని గెలిపించింది మొత్తం రైతాంగమే. రైతులు ఉన్న చోట, వ్యవసాయం ఉన్న చోటనే మీరు గెలిచారు. కానీ అదే రైతులకు నెత్తిన టోపీ పెట్టడమే కాకుండా ఇప్పటికీ కూడా రకరకాల మాటలు చెప్తూ మోసం చేస్తూ కాలం గడుపుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పటికైనా ముఖ్యమంత్రి మీ మంత్రివర్గం కూర్చొని అసలు రైతాంగానికి మొత్తం రుణమాఫీ చేసే ఉద్దేశం ఉందా లేదా, మీరు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షలు లేదా ఎగ్గొట్టదలుచుకున్నారా స్పష్టంగా చెప్పండి. ఇదే సందర్భంలో వానాకాలం పంట చేతికొచ్చే సమయం వచ్చింది. ఇప్పటికి కూడా నా రైతు బంధు లేదు, నా రైతు భరోసా లేదు. వెంటనే రైతు భరోసా కూడా ప్రారంభం చేయాలి. రైతాంగం అప్పులు తీసుకొచ్చి పెట్టి ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం,
మహబూబాద్, నర్సంపేట, ములుగు, ఇంకా ఇతర జిల్లాల్లో, ఆదిలాబాద్, ఇతర జిల్లాలలో కూడా చాలా చోట్ల లక్షలాది ఎకరాలు పంట పొలాలు నాశనమైనాయి. వరిచేలు కావచ్చు, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, ఇతర పంటలు కూడా. ఒకవైపు ఏం ప్రభుత్వం ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఇవ్వలేదు, రైతులు సొంతంగా తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇప్పటికీ కూడా ఆ రైతాంగం వర్షాలతో దెబ్బతిన్నది, కానీ ప్రభుత్వానికి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు లేదు. వెంటనే రైతు భరోసా కూడా ప్రారంభం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. వరద బాధితుల విషయంలో కూడా ఇప్పటి వరకు కూడా మా దగ్గరికి ఏ అధికారులు రాలేదు, మాకేం సాయం అందటం లేదని చెప్పి మొత్తుకుంటున్నారు వరద బాధితులందరూ కూడా. ప్రభుత్వానికి సోయి లేదు, కనీసం ముందస్తు తెలివి లేకపోయింది. పరిపాలన అనుభవం లేకనో మీ సోమరితనం వల్లనో వరదల విషయంలో హెచ్చరికలు చేయలేకపోయినారు, ప్రజల్ని ఖాళీ చేయించలేకపోయినారు. తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఇండ్లు క్లీన్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం నుంచి మద్దతు లేదు. చూస్తున్నాం ఖమ్మం బాధితులు ఏ రకంగా బాధపడుతున్నారో మహిళలు. వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, సిగ్గుండాలి ప్రభుత్వానికి. మీరు ఇచ్చే 10,000 పక్కన పెట్టండి, ఒక్కరోజు వచ్చి మా ఇంట్లో ఉండండి అని అడుగుతున్నారు మంత్రుల్ని. దమ్ముందా ఏ మంత్రి కన్నా? వరద బాధితుల ఇళ్లలో పోయి అర్ధగంట సేపు నిలబడే దమ్ముందా మీకు? లేకపోగా మేము టీఆర్ఎస్ బృందం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము ఇంటింటికి తిరుగుతుంటే వీళ్ళు తిరిగిపోతే మా మీద కూడా పడుతుందేమో, ప్రజలు డిమాండ్ చేస్తారు మమ్మల్ని, మీరు ఎందుకు రావట్లేదు అని చెప్పి భయానికి మా మీద దాడి చేయించే ప్రయత్నం చేశారు. ఖమ్మం జిల్లా దంసలాపురంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అడ్డుకున్న వరద బాధితులు. తమకు ఎటువంటి సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళలు. తుంగతుర్తి నియోజకవర్గంలో జోరుగా సాగుతున్న ఇసుక తరలింపు. షాలి గౌరారం మండలం వంగపర్తి గ్రామం నుండి హైదరాబాద్కు 100 లారీలు ఇసుక తరలింపు. 2 కిలోమీటర్ల మేర బారులు తీరిన లారీలు నా కంఠంలో ప్రాణం ఉండగా దోసుడు కూడా ఇసుక తీసుకుపోనివ్వను అన్న స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు ఎక్కడ ఉన్నారు? తుంగతుర్తిలో 3 పువ్వులు 6 కాయలుగా విరాజిమ్ముతున్న అక్రమ ఇసుక రవాణా. తిరుమలాయపాలెం మండలం రాకాసి తండాలో తెలంగాణ రెవెన్యూ విపత్తు శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనేక జిల్లాలు జలమయమయ్యాయి. నష్టపోయిన వారికి అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మొన్న వ్యవసాయ శాఖ మంత్రి ఈ రోజు కిషన్ రెడ్డి వచ్చారు. కేంద్ర బృందం వచ్చి నష్టాన్ని అంచనా వేసి పంపించాలని కిషన్ రెడ్డి సెక్రటరీని ఆదేశించారు. ఇక్కడ జరిగిన విపత్తుని దేశ విపత్తుగా తీసుకోవాలని, రాజకీయాలు ముఖ్యం కాదు, ప్రజలను కాపాడడమే ముఖ్యమని కేంద్రం చేయూతనిస్తుంది. నువ్వేం టెన్షన్ పడకు, ప్రభుత్వాలు నీకు అండగా ఉంటాయి. అది చూడటానికే వచ్చారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగు దిగువ ఉన్న ప్రాంతాల ప్రజలను ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టాం. మంత్రి బట్టి విక్రమార్క ఖమ్మం పట్టణంలోని స్వర్ణ భారతి పునరావాస శిబిరంలో వరద ముంపు బాధితులని కలిసి పరామర్శించిన మనోధైర్యం కల్పించడం జరిగింది. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆహారం, నీళ్లు అందుబాటులో ఉండేలా మిగతా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది.